అధ్యాయము 38 నుంచి 41 వచనాలు. 38 నుంచి 41 వచనాలు. అందరం బైబిల్ తీసుకొని మార్కు సువార్త 9వ అధ్యాయము 38 నుంచి 41 వచనాలు మనం చదువుకుందాం. అంతట యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దెయ్యములను వెలగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడునూ లేడు. చులకనగా నిందింపగలవాడును ఎవడును లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తు వారిని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసినటువంటి ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. చదవబడినటువంటి ఒక వాక్య భాగంలో ప్రభు యొక్క శిష్యులలో ఒకరైనటువంటి యోహాను ఏమని అడుగుతున్నట్టు, బోధకుడా, ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. ప్రభు పేరిట ఒక వ్యక్తి దెయ్యములను వెళ్ళగొట్టుట చూచాము మేము. అయితే వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమి అని చెప్పాను. ఆటంకపరచటము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆటంకపరచటం. వాడు మనలో లేడు, మన గుంపులో లేడు, అందుకని వాడిని మేము ఆటంకపరిచాం, లేదా ఆ మనుష్యుడిని మేము ఆటంకపరిచాం అని శిష్యులు చెప్తున్నారు. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు. మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేటి క్రైస్తవ్యంలో కానీ, ఇంకొక విషయం విశ్వాసుల్లో కానీ ప్రతిసారి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు చదివినా నాకు ఏమి చెప్పబడింది, దేవుడు ఏమై ఉన్నాడు, లేకపోతే దేవుడు ఏమై ఉన్నాడు, నేను ఏమై ఉన్నానంటే అంతటి గొప్ప దేవుణ్ణి నేను వెంబడిస్తున్న నేను ఎలాగ ఉన్నాను అనేటువంటిది. ఏమై ఉన్నా అంటే నేను ఎలాగ ఉన్నాను, నా బిహేవియర్ ఎలా ఉన్నది అనేది రెండిటి విషయాలు తెలుసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడో తెలియకపోతే నువ్వేమై ఉన్నావో నీకు తెలియదు. ఆయన పవిత్రుడు అన్నప్పుడు నువ్వు కల్మషుడు అని నీకు గ్రహింపు కలిగినప్పుడు ఆయన వెంబడిస్తూ నువ్వు సరిచేసుకుంటావు. సరే, వాక్య భాగంలోకి వెళ్దాం. బోధకుడా, ఒకడు నీ పేరిట దెయ్యమును వెళ్ళగొట్టుట చూద్దాం. నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక దుష్ప్రచారం కానీ దురాలోచన ఏంటి అంటే, మనము చేసేదే దేవుని యొక్క పరిచర్య, ఇక వేరే వాడు చేయటానికి వీలు లేదు. లేకపోతే వేరే వాడిని ఏం చేస్తారంటే పక్కన పెట్టేయటం, వాడిని ఆటంకపరచటం. ఇది నేటి క్రైస్తవంలో మరింత ఎక్కువగా ఉంది. ఇది రెండు విషయాల్లో ఉంది, విశ్వాసులో కూడా ఉంది. నేటి విశ్వాసులు ఒక మంచి సేవకుణ్ణి మనము అతనిని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి పోయి, మనకు అడ్డుగా వస్తున్నాడనో లేకపోతే అతని పరిచర్య సరిగా లేదనో అసూయను, మనకున్నటువంటి శరీర అసూయను బట్టి దాన్ని ఆటంకపరిచే వారంగా ఉంటున్నాం. అలాగనే క్రైస్తవంలో ఇంకా మందిరాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఇంక చెప్పనవసరం లేదు. సంఘములో ఉన్నటువంటి సేవకుడు, గుర్తుపెట్టుకుందాం ఈ విషయాన్ని, చాలా బాగా గుర్తుపెట్టుకుందాం. మన సంఘాల్లో ఉన్నటువంటి సేవకుడు చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి దుర్బోధ ఏంటంటే, తను వాక్యం చెప్తాడు కానీ దాని ప్రకారం జీవించడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. జీవించకపోగా ఇతర సంఘాలను ఏం చేస్తాడంటే అడ్డుకుంటాడు. ఇతను పాపము చేసి చేసినా దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభువారు
ఈ నిన్న చేసిన పాపాలకి, ఈరోజు చేసిన పాపాలకి, రేపు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఆయన శిలువలో మరణించాడని అన్నీ చెప్తాడు. కానీ పక్క సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా జరిగితే దాన్ని ఎత్తి చూపిస్తా ఉంటాడు. నేనే కరెక్ట్ అని. ఎందుకో తెలుసా? ఆయన కరెక్ట్ కాదన్నామనుకో, ఆయన మంచివాడు అన్నామనుకో, ఎమ్మటే ఏం చేస్తాడు? విశ్వాసులు అక్కడికెళ్తారేమో, అటు ఇటు వెళ్ళటం. ఆయన మంచివాడు అన్నావు కదా, ఏం అక్కడికెళ్తే అనుకుంటారేమోనని. ఆ విధంగా మరి ఆయన చెడ్డవాళ్ళుగా చూపించి ఆ సంఘానికి వెళ్ళకూడదని చెప్పటం. నిజమే, సంఘానికి వెళ్ళకూడదు. సంఘానికి ఇప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ సంఘంలో పెట్టాడో అక్కడ ఉండాలి. కానీ అక్కడ సంఘ పరిస్థితులను బట్టి, ఆ సేవకుడి యొక్క దుర్బోధ, దురాలోచన, దుష్ప్రచారము, అలాగనే దుష్క్రియలను బట్టి మరి ఆయా పరిస్థితుల్లో వెళ్ళటం అది తర్వాత సంగతి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసిగా నేను ఎలా ఉన్నాను, సేవకుడిగా నేను ఎలా ఉన్నాను అనే విషయం. లేదా సంఘములో నేను ఒక బాధ్యత కలిగినటువంటి సహోదరుడిగా ఉన్నట్లయితే, లేదా సంఘములో మరి నేను కృపావరము అందరికి ఉపయోగపడే విధంగా ఉండాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది కదా అనేటువంటి పరిస్థితులను ఉన్నట్లయితే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దేవుని పని చేసేటువంటి వారిని ఆటంకపరచకూడదు. దేవుని పని చేసేవారిని ఆటంకపరచకూడదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. వాడిని ఆటంకపరచుకుని నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు. నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందించిన వాడు ఎవడనూ లేడు అంటున్నాడు. అయితే ఇంకొక విషయం గమనిద్దాం. మరి అలా అన్నాడు కదా, ఇప్పుడు నేటి సంఘాలలో మరి నీ పేరే, ప్రభువు పేరే చెప్తున్నారు, దేవుని పేరే చెప్పుకొని వాక్య విరుద్ధంగా జీవిస్తున్నా అంటే అది మాత్రం కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక మనుషుడున్నాడు విశ్వాసి, తను దేవుని పేరిట మంచి పని చేస్తున్నాడు, దానిని అడ్డుకోవద్దన్నాడు. ఇప్పుడు వాక్యమును గద్దించము, బుద్ధి చెప్పండి అని దేవుని ఒక వాక్యమే చెప్తుంది. ఏంటి? తర్ఫీదు చేయమని. అయితే మనం ఏం చేయాలి? వాక్యానుసారముగా జీవించేటువంటి విశ్వాసులు కానీ, సంఘాలను కానీ మనం ఏం చేయాలంటే, మన సంఘం కాదు అని, మన గుంపు కాదు అని వారి సంఘాల మీద పడటం, వాళ్ళని ఒక దుష్ప్రచారము మరి ఏదో ఒకటి చెప్పటం, ఇవన్నీ సరైన పద్ధతి కాదు అనేటువంటి విషయం ఇక్కడ మన వ్యక్తిగత జీవితంలో కనిపెట్టుకోవాలి, జాగ్రత్తగా సరిచేసుకోవాలి. ఇక్కడ విశ్వాసి చేయవలసినటువంటి, నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే, మనం ఉన్నటువంటి సంఘములో అర్థమవుతుందా, తోటి విశ్వాసి ఒక మంచి పని చేస్తున్నాడంటే దానిని అడ్డుకోకూడదు ఒకటి. రెండోది, సేవకులైతే ఇతర సంఘాల గురించి దుష్ప్రచారం చేయటానికి వీల్లేదు. అంటే నీ సంఘము అభివృద్ధి చెందాలని. నీ సంఘము అభివృద్ధి చెందేదేంది? అభివృద్ధి చెందేది వ్యాపారమా? వ్యాపారమా? ఇది వ్యాపారం కాదు. ఒకవేళ వ్యాపారం అయితే ఇది కాకుండా వేరేది పెట్టుకోవచ్చు. నువ్వు వ్యాపారం కాబట్టి వేరేది పెట్టుకోండి, అది సరైన పద్ధతి. ఇక్కడ నీ పని నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు దేవుని పని చేయాల్సిందే. అంతగా నీకు పని లేనప్పుడు అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ సేవకులు చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పుడు పద్ధతి. ఇంకో విషయం తెలుసా? అదే సేవకులు మిగతా వారి దగ్గర ఉన్నటువంటి విశ్వాసులను కూడా వాళ్ళ మీద ఒక శత్రువు భావాన్ని తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇతర సంఘాలన్నీ శత్రువులు, మనం ఒక్కటమే కరెక్టు అని చెప్పుకునే పద్ధతిలో. మనం ఒక్కటమే కరెక్టు అంటే ఎలా కరెక్టు? వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? నీ మీద ఎన్ని తప్పులు మోపబడి ఉన్నాయి? నీ సంఘములోనే నీ యొక్క తోటి విశ్వాసులు నీ గురించి ఎలా చెప్పుకుంటున్నారు? గ్రహిస్తున్నావా? మరి నువ్వు ఎలా చెప్పగలవు? అంటే నువ్వు వ్యాపార నిమిత్తం నువ్వు పుట్టావు, వ్యాపార నిమిత్తం నువ్వు పెరుగుతున్నావు, వ్యాపార నిమిత్తం ఇతర సంఘాలని దూషిస్తున్నావు. ఎంత తప్పుడు పద్ధతి అది? మనం సరి చేసుకోవాలి. అయితే విశ్వాసం ఏం చేయాలి? తోటి విశ్వాసుల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. వారిని ఆటంకపరచడానికి వీల్లేదు. అలాగనే ప్రభువు చెప్తున్నాడు, మీరు క్రీస్తు వారిని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలం పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండు విషయాలు. విశ్వాస అయినటువంటి నీవు, మనము ఎలాగుండాలంటే, అక్కడ ఏంటంట, మీరు క్రీస్తు వారని నా పేరిట, అంటే ప్రభువు పేరిట మీకు గిన్నెడు నీళ్లు ఇచ్చినటువంటి వారు. అంటే ప్రభువు పేరిట, అంటే ప్రభువు యొక్క వాక్యాన్ని స్వీకరించిన నీవు, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి నీవు ఏమి గ్రహిస్తావు? ఆయన ప్రేమను గ్రహిస్తావు. ఆ ప్రేమను కనపరిచే విధానంలో, అర్థమవుతుందా? కనపరిచే విధానంలో నువ్వు అందరికీ నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు.
ఎదురుగా ఉన్నటువంటి లోకస్తులైనటువంటి వారు నిన్ను చూసి వీళ్ళు దేవుని బిడ్డలు అని వాళ్ళు నీకు కొంచెం ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ పరిహారం అనేటువంటిది, ఆ బహుమానం అనేది పోదు అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది మరి ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ విషయం మనం గమనించుకోవాల్సిందంటే ఇదే విషయాన్ని 2 విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ విశ్వాసి కానటువంటి వాళ్ళు దేవుని పేరిట వస్తుంటే వారికి ఖచ్చితంగా సహాయం చేయవలసినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ప్రభు పని నిమిత్తము భూమి మీద వెళ్తున్నారు వాళ్ళు. ప్రభు పని నిమిత్తము. రెండవది మనము చేయాల్సిన పని ఏంటంటే ఆటంకపరచడానికి వీలు లేదు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము దొరుకుతుంది. ఏ విషయంలో ఫలం దొరుకుతుంది? నువ్వు అడ్డుకోవద్దు. పోవటం ఒకటి. రెండవది ఏంటంటే నీవు ఒకవేళ దేవుని పని చేస్తుంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏం చేస్తే నీకేదన్నా మరి చల్లని మంచినీళ్ళు ఒక గ్లాస్ ఇచ్చినప్పటికీ ఆ ఫలాన్ని ఆయన పోగొట్టుకోడట. ఆ ఫలాన్ని ఒక అన్నోన్ పర్సనే ప్రభు పేరిట వస్తున్నటువంటి మనకి నీళ్ళు ఇస్తేనే ఆ ఫలం పోగొట్టుకున్నప్పుడు ప్రభు పని చేస్తున్నటువంటి నీవు నేను మరి ఎంత ఫలము సమకూర్చుకోవచ్చో ఆలోచించండి. ఫలము సమకూర్చుకోవటం అంటే ఏంటి? ఈ లోకములో ఉన్నటువంటి ధన భోగ భాగ్యముల అయి కాదు. అర్థమవుతుందా? మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నా తండ్రి ద్వారా పుట్టినవి కావని చెప్తున్నాడు. వాటి మీద అవసరం లేదన్నాడు. నీకేది అవసరమో నాకు తెలుసు, వాటిని నీకు సహాయం చేస్తానంటున్నాడు. నిన్ను విడిచిపెట్టండి అంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నాము? ఆటంకపరిచే వారంగా ఉంటున్నామా? ఒకవేళ ఆటంకపరచకుండా ఉన్నట్లయితే, నీవు తోటి విశ్వాసులను నువ్వు ప్రేమించినట్లయితే, నీవు నీ తోటి విశ్వాసుల్ని సరైన పద్ధతిలో సక్రమంగా వాక్యానుసారంగా వాళ్ళని ప్రేమిస్తే మరి ఆ ఫలాన్ని నువ్వు పొందుకోకుండా ఉంటావా? పొందుకుంటావా? ఖచ్చితంగా పొందుకుంటావు. దేవుడు ఆయన పని నిమిత్తంలో అన్యులైనటువంటి వారికే ఆయన సహాయం చేస్తానన్నప్పుడు నీవు తోటి విశ్వాసకు సహాయం చేస్తున్నప్పుడు ఎట్లా? ఇంకొకటి, సేవకుని విషయంలో కూడా విశ్వాసులు ఎలా ఉండాలంటే దేవుని పని సరైన పద్ధతిలో సక్రమంగా చేస్తున్నటువంటి సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ తర్వాత సువార్థికులు కానీ ఉన్నట్లయితే వారికి సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయము. అలా సేవ చేయటం వలన ఏమొస్తుందంటే మనకు ఫలము వస్తుంది. అయితే ఈ ఫలాన్ని ఆశించి పని చేయటం అనేది సరైన పద్ధతిగా చాలామంది ఉన్నారు ఇట్లాంటి విశ్వాసులు. ఇలా చేయటం ఒక సేవకుడు వచ్చాడు, లేకపోతే ఒక ఆయన వచ్చాడు, ఈయనకు వచ్చి అన్నం పెడితే లేకపోతే ఈయనకి ఏదైనా సాయం చేస్తే నాకు మంచి జరుగుతుంది, నాకు బాగా అన్నం దొరుకుతుంది, నాకు మంచి అభివృద్ధిలోకి వస్తాననేటువంటి దురాలోచనతో నువ్వు చేస్తే అది మాత్రం సరైన పద్ధతి కాదు, అది వాక్యానుసారం కాదు. అర్థమవుతుందా? దురాలోచనతో చేయాల్సినటువంటి పరిస్థితులు నువ్వు వాక్యానుసారంగా నువ్వు సేవ చేయవలసినటువంటి వారు. ఇంకొక విషయం ఏంటంటే విశ్వాసులు నిజమైనటువంటి సేవకుడికి సహకరించాల్సిందే. ఒక మంచి పని జరుగుతున్నప్పుడు సహకరించాల్సిందే. ఆయనకు మేలు, ఆయనకు సహకరించేటువంటి విశ్వాసులకు సంపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది. గుర్తుపెట్టుకుందాం. సేవకుడిని కానీ ఇతర సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులను కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. జాగ్రత్తగా చూసుకోవాలంటే ద్వేషంతో కూడినటువంటి స్వభావం కాదు. ఆయా పరిస్థితుల్లో వారిని ద్వేషించకూడదు. నీ మాటలు కానీ ఆలోచనలు కానీ క్రియలు కానీ వారి మీద నేరారోపణ చేసే విధంగా ఉండకూడదు. జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు. మనం వాటిని గురించి ఎత్తి చూపాల్సిన పరిస్థితి లేదు. కానీ మనల్ని మనం సరిచేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మన గుంపులో వాడు వేరేవాడు, ఆ విశ్వాసి వేరేవాడు, మన గుంపే మనమే అనేటువంటి స్వభావాన్ని మరవాలి. దుర్బోధకు దూరంగా ఉండాలి, అది వాస్తవము. అటువంటి సంఘాల్లోనికి వెళ్ళకూడదు, అది వాస్తవము. సేవకుడు చెప్తాడు. కానీ సేవకుని హృదయంలో, విశ్వాస యొక్క హృదయంలో ఇటువంటి ఆలోచన మాత్రం ఉండకూడదు. అతను మంచివాడైనప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని సరైన పద్ధతిలో వాక్యానుసారంగా ప్రకటిస్తున్నప్పటికీ అటువంటి విశ్వాసిని లేదా అటువంటి సేవకుడిని, అటువంటి సంఘాన్ని దుర్భాషలు ఆడటం అనేది సరైన పద్ధతి కాదు. అది దాని వలన చెడును మూటగట్టుకుంటామే తప్ప ఒక మంచిని మూటగట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం.
ఒక నీళ్ళ గ్లాసు, చల్లటి నీళ్ళ గ్లాస్ ఇస్తేనే మీ యొక్క ఆశీర్వాదం, మీరు ఫలము పోగొట్టుకోరని చెప్పిన వాడు వారిని ద్వేషిస్తే మరి దానికి సంబంధించినటువంటి మరి చెడు మన మీదకి రాదా? చెప్పండి. ఆలోచన చేద్దామా? అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసులైనటువంటి వారిని ఎవరిని కూడా మనము ఆ మాటతో ఈ మాటతో అనాల్సిన అవసరం లేదు, అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే నీకంత ప్రేమ ఉంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అయా, ఫలానా విశ్వాసి, ఫలానా సేవకుడు ఈ విధంగా సంఘంలో నడుచుకుంటున్నాడు, సంఘాలను నాశనం చేస్తున్నాడు, ఈ విషయంలో మీరు కనికరం చూపించండి అని చెప్పాలి. లేదా మంచిగా ఉంటే దేవుణ్ణి ఇంకా తనకు బలాన్ని ఇవ్వమని అడగాలి. తర్వాత తనకి మంచి జ్ఞానముని ఇవ్వమని అడగాలి. తన పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలని అడగాలి. పరిచర్య ముందుకు వెళ్ళాలంటే ఎక్కువ మంది సంఘంలో చేరి ఆయన ధనవంతుడు అవ్వాలని కాదు, జ్ఞాపకం చేసుకుందాం. పరిచర్య విస్తరించటం అంటే ప్రభువు కోసము ఆత్మలను సంపాదించడం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నరకానికి వెళ్తున్నటువంటి అనేక మందిని మరి ప్రభు వైపుకు నడిపించడం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఇంకా రెండోది ఆలోచించడానికి వీలు లేదు, జ్ఞాపకం చేసుకున్నాం. మరి దినం మనం నేర్చుకోవాల్సింది 38 నుంచి 41 విషయంలో ప్రభువు పేరిట చేసేటువంటి మంచి కార్యములు చేసేటువంటి ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని మనం అభినందించే వారంగా ఉండాలి, సహకరించే వారంగా ఉండాలి, మన వంతుగా మనం సేవ చేసేవారుగా ఉండాలి. ఇది జ్ఞాపకం చేసుకుందాం. అలాగని ఆటంకపరచడానికి ఎటువంటి పరిస్థితిలో వీలు లేదు. దేవుని పనికి ఆటంకపరచడం అనేది చాలా మరి సాహసంతో కూడినటువంటి దురాలోచన. ఎందుకంటే దేవునికి ఎదురు తిరిగినటువంటి వాడు మరి ఎంత భయంకరమో జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. అదొకటి. తర్వాత ఆటంకపరచకూడదు. తర్వాత ఫలము, మనకి ఎదురు విరోధంగా ఉన్నవాడు ఎవడు లేడంటున్నాడు. చివరిగా ఇంకేమంటున్నాడంటే, నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు. మీకు ఎవరైతే నా పేరిట గిన్నెడు నీళ్లు ఇస్తే వాళ్ళకే ఫలం పోగొట్టుకున్నప్పుడు నీకు మంచి ఫలం వస్తుంది. ఒకటి, అటువంటి వారి పక్షాన మనం ఉన్నప్పుడు వారికే అనులైనటువంటి వారు ఒక దేవుని పనికి పిలిచినటువంటి వారికి సహాయం చేస్తే వాళ్ళు ఫలం పోగొట్టుకోరు. దేవుని పని చేస్తున్న నీవు కూడా ఫలం పోగొట్టుకో అనేటువంటి ఆలోచన ఉంది కదా. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్న విషయంలో ప్రభువు మాట్లాడుతున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఏదైతే మనకి చెప్పబడుతుందో దాన్ని సరిచేసుకునవలసిన వారమై ఉన్నాము. ప్రభువును వెంబడిస్తున్న మనము ప్రభువు యొక్క క్రియలను కూడా వెంబడిస్తున్నట్టు, ప్రభువు యొక్క ఆలోచనలు కూడా వెంబడిస్తున్నట్టు, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క మాదిరి కలిగి ఉండాలనే కదా మనకు చెప్తుంది. జ్ఞాపకం చేసుకుందాం, సరిచేసుకుందాం, ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొక మారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం. మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి మరొక దినాన్ని మా జీవితంలో ప్రవేశపెట్టారు. స్తోత్రం. మరి దినము మీకు మహిమకరంగా మేము జీవించడానికి కృప చూపించండి. మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్లుగా సాయం చేయండి తండ్రి. మా దేవా నాయన, మీ వాక్యానుసారముగా జీవిస్తున్నటువంటి బిడ్డలను, నా తండ్రి, విశ్వాసులను నాయన, సేవకులను నాయన, మేము నిందించే వారంగా కాకుండా వారిని ప్రేమించేవారుగా ఉండగలుగుటకు సాయం చేయండి. అవసరమైతే సేవ చేయటానికి కూడా మేము వెనకాడకుండా మీ మాదిరి కలిగి ముందుకు వెళ్ళగలటానికి కృప చూపించమని, అలాగే తండ్రి మా దేవా నాయన, ఈ దినము మేము చేస్తున్నటువంటి ప్రతి పని, మాట్లాడుతున్న ప్రతి మాట, అలాగే నాయన మా యొక్క ప్రతి ఆలోచన కూడా నాయన మీ వాక్యానుసారంగా ఆలోచించుటకు కృప చూపించండి. అలాగన మేము భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే వారంగా ఉండగలటకు సాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, తిరిగి సాయంత్రం వేళ కుటుంబంగా మేము మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్లుగా సహాయం చేయమని, మా యొక్క బంధుమిత్రాదులను, రక్త సంబంధికులను, అన్నా చెల్ల కుటుంబాలను దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.